ఈరోజు నాటుకోడి వండుతానా. నాటుకోడి కూర నా స్టైల్లో వండుతానా, చూడండి ఎట్లుంటుందో. సూపర్ టేస్ట్గా వండుతానా. ఈ నాటుకోడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ ఇష్టం. గిన్నె వేడైంది, నూనె పోసుకోవాలి కొద్దిగా. ఉల్లిగడ్డలు గోలుతాయి. ఇలా కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లం కూడా గోలాలి మంచిగా. ఫ్రెష్గా ఈరోజే పట్టిన అల్లం, మంచిగా ఘాటుగా ఉంటుంది. ఫ్రెష్ అల్లం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవాళ ఆయనకు నాటుకోడి తినబుద్ధి అవుతుందట. నాటుకోడులు పట్టుకొని వచ్చిండు 2. ఇప్పుడు ఆదివారం ఎవరు కోస్తారు, మస్తు టైం అయింది ఆడ. ఆ చికెన్ షాప్ కూడా చాలా మంది ఉన్నారట. 2 సార్లు పోయి వచ్చిండు, ఇచ్చిండు, పోయిండు ఆయన. ఎవరో వాళ్ళ ఫ్రెండు పాము పెట్టిండట నాటుకోళ్ళది. ఒక్కటి తెచ్చుకోక 2 తెచ్చిండు ఆయన. బాగా తినే పిల్లగాని లెక్క. నీకు ఇష్టమే కదా. నాకు ఒక్కదానికి ఇష్టం ఉంటే వాళ్ళు తినద్దా, వడుతుందా? నాకు రేపు సోమవారమేనే. నేను తిడతానని వానికి ఫోన్ చేసి ఆడి ఓరా అని చెప్తానట. అంటే సరే ఊరుతుంది అల్ల కొంచెం. అప్పుడు అల్ల కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నా, ధనియాలును అవి పట్టిన మసాలా. ఇది బియ్యం గసగసాలు ఏంపి పట్టిన. మెయిన్ ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది నాటుకోడి కూర. ఇది దూరగా వేంపుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 మిరియాలును 2 లవంగాలు వేసి పట్టినది. మెసులుతో లేదు కాలు. కుక్కర్ మూత పెట్టినా ఒక 2 విజిల్ వచ్చేదాకా మూత ఉండాలి. 2-3 విజిల్ రావాలి. అయినాక వేరే గిన్నెలకు వేసుకుంటుంది. ఇది 4 విజిల్ వచ్చిందిగా, బంద్ చేస్తానా. ఇలా వేసుకుందాం. మంచిగా ఉడికింది కొంచెం. అంతిళ్ళకి వేసుకోవాలి. వేసుకొని ఇళ్ళకి మంచిగా ఉడికింది. ఇది కారం గిట్ల వేసుకోవాలి. ఇల్లుగా కారం వేయద్దు అప్పుడే. ఇప్పుడు కారం వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పుదీనా. ఉప్పు కూడా అప్పుడు వేయద్దు, ముక్క ఉడకదు. ఇప్పుడు ఉప్పు కుక్కర్లో పెట్టినప్పుడు ఉప్పు వేస్తే సరిగా ముక్క ఉడకది. ఇప్పుడు కారపొడి, అన్నీ మంచిగా కొద్దిగా ఉడికినాక ఎసరు పోసుకోవాలి. అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ మంచిగా చిక్కగా వస్తుంది. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేడి నీళ్ళే పోసుకోవాలి, సన్నీళ్ళు అస్సలు పోయద్దు. ఈ నాటుకోడి కూరలో ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి నీళ్ళతోటి. కొంచెం పులుసు ఉండాలి కదా. ఇది సూప్ లాగా ఉంటేనే మంచిగా ఉంటుంది. కొంచెం దగ్గర పడుతుంది కదా ఉడికి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక మూత పెట్టుకొని ఉడకాలి. ఇక కొంచెం దగ్గర పడదాకా. ఆహా, మసులుతుంది పో సూపర్గా. దగ్గర పడ్డది పులుసు. అన్ని వాటర్ గుంజుకున్నది, చిక్కగా అయింది. ఇంకొక 5 నిమిషాల దాకా ఉండాలి. ఇంకా కొంచెం దగ్గర పడాలి. అది అయిపోయింది. కర్రీ, నాటుకోడి పులుసు కర్రీ అయిపోయింది. మంచి టేస్ట్ ఉంటుంది. గ్యాస్ బంద్ చేసిన. ఓకే ఇక.